నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సభ్య సమాజం తలదించుకునే దారుణం. అడవిలో మృగాల కంటే దారుణంగా ప్రవర్తించిన కామాంధుల రాక్షసత్వం. ఆడుతూ పాడుతూ రీల్స్ చేసుకుంటున్న ఓ యువతి జీవితంలోకి మృత్యువులా దూసుకొచ్చిన ముగ్గురు కిరాతకులు. చిత్రకూట్ అడవుల్లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఊరుకుంటారా? ఎంట్రీ ఇచ్చారు, బుల్లెట్ దించారు. అవును, చిత్రకూర్ అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ప్రధాన నిందితుడు భోలా ఇప్పుడు పోలీసుల బుల్లెట్ దెబ్బకు విలవిలలాడుతున్నాడు. అసలు ఏం జరిగింది? ఆ రోజు దట్టమైన దేవాంగన లోయలో మధ్యప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల నీట్ విద్యార్థిని జూలై 22న తన స్నేహితుడితో కలిసి చిత్రకూట్లోని దేవాంగన వ్యాలీకి వెళ్ళింది. సరదాగా వీడియోలు తీసుకుంటున్న ఆ అమాయకుల దగ్గరికి అటవీశాఖ అధికారుల ముసుగులో వచ్చారు ముగ్గురు రాక్షసులు. స్నేహితుడిని బెల్టులతో ఇష్టం వచ్చినట్లు కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఆ యువతిని పొదల్లోకి ఈడ్చుకెళ్లారు. ఒక్కొక్కరిగా పదే పదే ఆ యువతిని అనుభవించి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. కానీ వాళ్లకు తెలియదు, వాళ్ళు పెట్టుకుంది యూపీ పోలీసులతో అని. కేవలం 48 గంటలు, అవును 48 గంటల్లోనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ముగ్గురు రాక్షసులను గుర్తించారు. జితేంద్ర ఆలియాస్ బోలా, వివేక్ కుమార్, ప్రవీణ్ పటేల్ తలా 50,000 రివార్డు ప్రకటించారు. సీన్ కట్ చేస్తే భరత్కు పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్బా అడవుల పోలీసులను చూసి కాల్పులు జరపాలని చూశాడు. ప్రధాన నిందితుడు భోలా, కానీ పోలీసుల తుపాకీ గర్జించింది. కాలికి బుల్లెట్ దిగడంతో కుప్పకూలాడు కామాంధుడు. ఈ భీకర ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ రాఘవేంద్ర రాజ్పుత్ కు కూడా గాయాలయ్యాయి. పోలీసుల యాక్షన్తో ఒక మృగాడు దొరికాడు. నాటు తుపాకులు దొరికాయి. కానీ ఇంకా 2 రాక్షసులు వివేక్, ప్రవీణ్ పరారీలోనే ఉన్నారు. యూపీ పోలీసులు తక్షణ స్పందనకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. కానీ ఆ 2 కూడా దొరికే వరకు, వాళ్లకు తగిన శాస్తి జరిగే వరకు ఈ వేట ఆగకూడదు. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.